అయిపోయింది అంత వ్యాపారం. మొట్టమొదటిది ఒంగోలు జిల్లా ఎక్కువ రికార్డ్ అయింది 87%. తర్వాత చిత్తూరు జిల్లా, తర్వాత పల్నాడు జిల్లా. చిత్తూరు జిల్లాకి పల్నాడు జిల్లాకి 0.2% డిఫరెన్స్. సో మనం 3 థర్డ్ ర్యాంక్లో ఉన్నాం ఈ టోటల్ వాటర్ టర్న్అవుట్లో. సో ఆ విధంగా కూడా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ముఖ్యంగా మరొకసారి ఈ పల్నాడు జిల్లా ఓటర్లు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ 1929 పోలింగ్ స్టేషన్స్లో ఒక 10-15 చోట్ల అక్కడక్కడ సంఘటనలు జరిగిన మాట వాస్తవం. అయినప్పటికీ కూడా మీడియాలో పల్నాడు జిల్లాని ఈ జరిగిన సంఘటనలన్నీ చూపించినా సరే ఎక్కడ కూడా ఎటువంటి సంకోచం కానీ, ఆందోళన కానీ, భయం కానీ లేకుండా ప్రజలందరూ వాళ్ళ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి వచ్చి అక్కడ వాళ్ళు చక్కగా వాళ్ళ ఓటు హక్కును అన్నది వినియోగించుకోవటం జరిగింది. ఇది మొట్టమొదటిగా మీకు చెప్పదలుచుకున్న విషయం. వీటన్నిటిలోనూ కేసులు రిజిస్టర్ చేసి ఇప్పటిదాకా 250 పైచిలకు ముద్దాయిలను అరెస్ట్ చేశాము. వాళ్ళలో 28 మందిని రిమాండ్ పంపించడం జరిగింది. అట్లనే ఆ తర్వాత ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నెక్స్ట్ డే ఈవినింగ్ నుంచి పోలీస్ పహారా కొంచెం పెంచి వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఫోర్స్ తెప్పించుకొని ఇప్పుడు ఒక 600 మంది ఎక్స్ట్రా ఫోర్స్ వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి మన దగ్గర ఉన్నారు. అట్లనే 7 కంపెనీలు ఆర్మ్డ్ పోలీసు ఉన్నారు. అట్లనే 12 ప్లటూన్లు ఏపీఎస్పీ ఉన్నారు. వీళ్ళందరితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ తర్వాత నుంచి పీస్ ప్రివైల్ అయ్యేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా 144 సెక్షన్ కూడా ప్రొమల్గేట్ చేయించి ఎక్కడ ప్రజలు గుంపుగా తిరగకుండా వాళ్ళందరినీ డిస్పర్స్ చేసేసి మాబ్ మెంటాలిటీ రాకుండా కంట్రోల్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఎవరైతే మేజర్ రైటింగ్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారో నర్సరావుపేటలో జరిగిన దగ్గర కానీ,